ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాము. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించిన వాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశాలను సృజించితివి. నీకు అసాధ్యమైనదేమియూ లేదు. హల్లెలూయా. దేవాది దేవుడు ఈ మాటను మనందరి ఉనికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, ఇర్మియా ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తూ దేవుని సన్నిధానంలో ఈ మాటను పలుకుతా ఉన్నాడు. యెహోవా మహాదేవా, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించిన వాడా అంటూ రాస్తూ అంటున్నాడు కదా. శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశాలను సృజించితివి అని రాస్తూ, నీకు అసాధ్యమైనది ఏదియూ కూడా లేదు. హల్లెలూయా. నిజమే కదండి. ప్రభుకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. సమస్తమును చేయగలిగిన సర్వాధికారి అయిన దేవాది దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా. అందుకనే మరి నూతన నిబంధన గ్రంథంలో కూడాను ప్రభువే స్వయముగాను తానే మరి పలికిన మాటను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్న మాటను కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రభుకి అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆయన శూరుడు, మహాదేవుడు. ఆయన మాట చేత సర్వసృష్టిని కలుగచేసిన గొప్ప దేవుడైన ఆయనకు అసాధ్యమైనది లేదు. మనం చాలాసార్లు ఈ మాటను మనం వింటూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము. ఈ మాటను బట్టి మనం కొంచెం బలం కూడా తెచ్చుకుంటూ ఉంటాము. కానీ ఒక్కొక్కసారి అనుకుంటాము, కానీ అంధవిశ్వాసంలో వెళ్ళిపోతూ ఉంటాము. ప్రభుకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా అని మన నోటి నుంచి బాగానే ఒక్కోసారి పలుకుతూ ఉంటాము. కానీ అది పొందుకోలేని స్థితిలో మనం ఉంటాము. మన ముందు, మన కళ్ళ ముందు గొప్ప సమస్య కనబడుతూ ఉంటుంది. పర్వతము లాంటి సమస్య మన ముందు కనబడుతూ ఉంటుంది. కనబడుతూ ఉన్న సమయం నందును ఈ మాటను మనం పలకడానికి చాలా కష్టమైపోతూ ఉంటుందండి. ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన, ఈ సమస్యను, ఈ పర్వతమును, ఈ యొక్క మరి శోధనను నా జీవితంలో తీసివేసేయండి అని పలకడానికి మనకు కూడా ఒక్కొక్కసారి శక్తి సరిపోదు, సామర్థ్యం సరిపోదు. ఎందుకు అని అంటే కనుకను ఆ సమస్య మనది కాబట్టి. ఇతరులకు చెప్పినప్పుడు చాలా చక్కగా మనం చెప్పడానికి ఇష్టపడతా ఉంటాం. కానీ మన లైఫ్లో దాన్ని అనుమతించుకోవడము, మన లైఫ్లో దాన్ని మరి అప్లై చేసుకోవడం అనేది చాలా అరుదుగా ఉంటుందండి. కానీ ఇక్కడ ఇర్మియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. నువ్వు శూరుడవో, నువ్వు మహాదేవుడవో, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడవో, నీకు అసాధ్యమైనది ఏదీ కూడా లేనే లేదు అని మాట్లాడుతూ, నిజమే, ప్రభుకి అసాధ్యమైనది లేదు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఏదైనా చేయగలిగిన నమ్మదగిన దేవుడుగాను మన ప్రభు ఉన్నాడండి. కానీ మనము ఆ మహిమను మరి కనపరిచేవాడిగాను మనము నమ్మగలగాలి. నమ్మితే దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతామండి. నమ్మాలి. 1, 2 అడుగుతే మనకి ఇవ్వబడుతుందని లేఖనాలు తెలియపరచబడతాయి. అడిగే విధానము మనకు తెలియాలి, నమ్మే విధానము మనకు తెలియాలి, పొందుకునే విధానము కూడా మనకు తెలియాలి. పొందుకున్నది ఆశీర్వాదకరముగా మార్చుకోవడం కూడా మనకు తెలియాలి. ఎప్పుడైతే ఇది మనకి తెలుస్తుందోనండి, దేవుడి సన్నిధానంలో పొందుకోనేదంటూ ఏది కూడా ఉండదండి. హల్లెలూయా. సమస్తము ఆయన మన జీవితంలో జరిగింపజేస్తాడు. అందుకనే మార్తాతో ఒక మాట అంటాడు కదా, నీవు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావన్నాడు మార్తాతో. నేను అంతేకాకుండాను ప్రభు చెప్తూనో, మీరు అడగండి నేను మీకు ఇస్తాను అని అన్నాడు దేవుడు ఖచ్చితంగాను. నిజమే, ఈ రోజునందు నమ్మే మనసు మనకు కావాలి, అడిగే మనసు కూడా మనకి కావాలండి. అడుగుతున్నాము కానీ దేవుని సన్నిధానంలో విసిగిపోతా ఉన్నాము. అందుకనే ప్రభు ఒక మంచి ఉపమానాన్ని చెప్పినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. మాటి మాటికి ఒక విధవరాలు మరి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి విసుక్కోకుండాను ఆయన దగ్గరికి వెళ్ళి దీనంగా అడగడం ప్రారంభిస్తూ ఉందంటండి. దీనంగా అడగడం ప్రారంభిస్తూ ఉండగాను అన్యాయస్తుడైన న్యాయాధిపతియే
న్యాయము తీర్చడానికి ఇష్టపడ్డాడు కదా. మీరు మాటి మాటికి నా పాద సన్నిధికి వస్తే నేను న్యాయం తీర్చిన, నేను న్యాయాధిపతి అయిన దేవుడిని కదా అని లేఖనాల్లో మంచి ఉపమాన రీతిగాను ప్రభు తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఈ రోజునందు అడుగుతున్నాము కానీ అడిగే విధానంలో మనసులో నొచ్చుకుంటున్నాము, అడిగే విధానంలోనూ ఇంకెంతకాలం భరించము అని అనుకుంటున్నాము, అడిగే విధానంలోనూ తప్పిపోతా ఉన్నాము, అడిగే మాటలో దేవునికి ఇంపైన మాటలు లేని రీతిలోనూ తగ్గించుకునే మనసు లేని రీతిలోనూ అడుగుతున్నామే. ఒకసారి ఆలోచన చేద్దామండి. ప్రభుకైతే అసాధ్యమైనది లేదో. మనం అడుగుతే ఇచ్చే దేవుడుగా దేవుడున్నాడండి. ఈ దినమునందు అయ్యా నేను ఎలా అడగాలో నాకు నేర్పించండి అని మనం ప్రార్థిస్తే గనకనో పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప సఖ్యము గాని మూలుగ చేత నీతో ప్రార్థించుట ఎలాగో ఆయన ఉచ్చరింప అంటే యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించడానికి, మన ఆలోచన చొప్పున కాదు మనం ప్రార్థన చేయవలసినదేనో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యుక్తముగా మనం ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో మనం పొందుకోవడం ప్రారంభిస్తామండి. హల్లెలూయాను. కాబట్టి అడగాలి, ప్రభు నేను అడగాలి, యుక్తముగా అడుగుతానో దేవుని సన్నిధానంలో నేర్చుకున్నట్లయితే దేవుని యొక్క కార్యాలు మనం చూస్తామండి. రెండోదిగాను నమ్మాలి. నమ్మినప్పుడు ఆయన యొక్క మహిమను మనము చూడగలుగుతాము. మార్త దేవుని యొక్క మహిమలు ఎన్నో చూసిందంటేనో, దేవాది దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో మార్త స్వయంగాను కళ్ళ ముందు చూస్తూ వచ్చింది. కానీనో తన జీవితంలో సమస్య వచ్చేసరికినో, తన కుటుంబంలో సమస్య వచ్చేసరికినో దేవుణ్ణి నమ్మలేని స్థితిలో వెళ్ళిపోయింది. చెప్పాలి అని అంటే కనుకను 4 దినములయ్యింది నాయన అని మాట్లాడుతూ వస్తా ఉన్నది. కానీనో మార్తతో ఒకే మాట అన్నాడు దేవుడును, నువ్వు నమ్మితే ఇప్పుడే మహిమను చూస్తావనేసేను. నిజమే. ఈ రోజు నందు మన జీవితంలో కూడాను మన వరకు వచ్చిన సమస్యను మన జీవితంలో మనం చూడాలి అని అంటే కనుకను ఇంతమంది జీవితంలో నా ప్రభు కార్యం చేశాడు, ఇన్ని కార్యాలు నేను చెవులారా వింటూ వస్తా ఉన్నాను, ఈ రోజు నందు నేనెందుకు నమ్మలేకపోతున్నాను నా కుటుంబంలో అని చెప్పేసేను. మనం బలపరుచుకున్నట్లయితే గనకను మనము శూరుడా మహాదేవ నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని చెప్పేసేను మనం ప్రార్థిస్తూ ఉన్న సమయమునందు దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలను నిశ్చయముగా మనం పొందుకోవడం ప్రారంభిస్తామండి. ప్రభుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇది మన జీవితంలో నరనరాల్లో కూడా ఏమైపోవాలంటే ఈ మాట ఒక బలమైన మాటగా ఇనికిపోవాలంటాను నేనైతేనో. దేవా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, నువ్వు చేయగలిగిన దేవుడవు నాయనా, నీ చాచిన బాహువు చాలయ్యా, నువ్వు చాచిన బాహువు చాలయ్యా అనేసిను ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తామనండి దేవుడు ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో జరిగించడం ప్రారంభిస్తాడు. ఉదయకాల సమయమునందు ఇర్మియా ఒక చక్కటి ప్రార్థన చేస్తా ఉన్నాడండి. ఉదయకాల సమయమునందు మనము కూడాను మన ప్రార్థన ఒక చక్కగా ఉండాలండి, ఒక ఇంపైన ధూపముగా మనం ప్రార్థించగలగాలండి. అంటే ప్రతిదినం ఏం కావాలంటే చెప్పండి, ఒక క్రొత్త ధనముతో ప్రభుతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడిని మనం అడగగలగాలి. అడిగినట్లయితే కనుకను దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలను మనం పొందుకుంటామండి. అందుకని ఇక్కడ చక్కని మాటతో మరి ఇర్మియా ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. యెహోవా మా ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించినవాడా, శూరుడా అని పలుకుతున్నాడు, మహాదేవ అని పలుకుతాడు. నీ అధిక బలము చేతను, హల్లెలూయాను, నీ బలము చేత కాదు, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశాలను సృష్టించిన వాడా, హల్లెలూయా. నిజంగా ఎంత చక్కగా ప్రార్థిస్తున్నాడు ఒకసారి ఆలోచన చేయండి. అసలు దేవాది దేవుడు ఈ సృష్టిని ఎట్లాగా కలగజేశాడో ఒక పిక్చర్ లాగా ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడండి. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడాను దేవుని అటు రీతిగా మనం చూడగలగాలి. ఆయన ఎలా శ్రమ పడ్డాడో చూడగలగాలి. మనుషుని ఎలా ప్రేమించి ఆయన మనకెంత ఆదరణ ఇచ్చాడో అది అనుభవిస్తూ మనం ప్రార్థించినప్పుడండి దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలను మన జీవితంలో మనం చూస్తామండి. దేవాది దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ప్రేమ గొప్పది, ఆయన వాత్సల్యము గొప్పది, ఆయన ఔన్నత్యము గొప్పది. ఆయన మన జీవితంలో జరిగించే కార్యములు కూడా ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నమ్ముదాము, విశ్వసిద్దాము, దేవుని యొక్క సన్నిధానంలో ముందుకు కొనసాగుదాము. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. 1 అడుగుట నేర్చుకుందాం, 2 నమ్ముట నేర్చుకుందాము, ఆయన ఇచ్చినది ఆశీర్వాదకరంగా మార్చుకునుట కూడాను నేర్చుకుందాము. దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలను పొందుకుందాము. హల్లెలూయా. దేవాది దేవుడు ఉదయకాలం మనకు అనుగ్రహించిన ఈ మాటను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూనో దేవాది దేవుడు ఈ యొక్క మాటలు మనందరి ఉనికిలో దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమేన్.